ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధులు సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమస్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండటం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధం అని ఉండేవాడికి, ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదన్నా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు, వీడిట్లా చేశాడు అనుకోవద్దు. సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా
అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతువు ఏదైతే ఉందో ఈ కేతువు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటి మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో. ప్రేక్షకులకు నమస్కారం. మనకు చివరిదైనటువంటి రాశి మీనరాశి. ఈ జూలై మాసంలో మీన రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మంలో రాహువు, తృతీయంలో కుజగురువులు, చతుర్థమందులు తదుపరి రవి పంచమస్థాన సంచారము, శుక్రబుధుడు పంచమస్థానము, అట్లాగే బుధుడు షష్ఠస్థాన సంచారం తదుపరి సప్తమ స్థాన కేతు సంచారము, వ్యయస్థానంలో శని సంచారం. ఈ రకమైన సంచారం చూస్తే ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి కూడా ఇంకా నడుస్తుంది. తృతీయంలో కుజగురువులు ఉన్నారు కాబట్టి గురువు కూడా ప్రతికూలమైనటువంటి అంశాలే ఇస్తాడు. ఇక అట్లానే కుజుడు అనుకూలమైన అంశాలు. మీనరాశి వారికి అన్ని ఊహాజనితమైన ఆలోచనలతో ధోరణితో ఉంటారు. కాబట్టి ఊహల్లో విహరించడమే తప్ప నిజంలో అలాంటి కార్యక్రమాలు చేస్తామా అనే ఆందోళనలో ఉంటారు. మానసిక చింతన అనేది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా బాధ పెడుతుంటాయి. నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి మీనరాశి వారికి. అట్లాగే చతుర్థమందు రవి సంచారం వల్ల తండ్రికి సంబంధించిన అనారోగ్యం కానీ, తల్లికి సంబంధించిన అనారోగ్యాలు, తల్లిదండ్రులకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో తదుపరి రవి సంచారం వల్ల పిల్లల వల్ల కొంత ఇబ్బందులు కలుగజేస్తారు. శుక్రబుధుల కలయిక వల్ల పంచమ స్థానంలో పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అంతే ఉంటాయి, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సప్తమంలో కేతు సంచారం వల్ల ఎదుటి మనిషి సగం అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవటం ఇంకా మిగతా సగం నేను చెప్పింది ఒకటైతే చెప్పేది ఇంకోటి అన్నట్టుగా వాళ్ళ భావనలో ఉంటుంది. అట్లా జన్మరాశిలో రాహు సంచారం నిరాశ నిస్పృహలు ధరణితో ఎప్పటికీ నా రాశి ఇంతేనా అనే స్వభావంకి వస్తారు. అంత వైరాగ్యాన్ని దిగుతారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు మనకి ఇంకా సమయం రాలేదు అనుకోండి, అంతే తప్ప మనకు కూడా ఒక సమయం ఉంటుందనే పాజిటివ్ ధోరణితో వెళ్తే అన్ని పనులు సాగుతాయి. ఇదే సమయంలో కాకపోతే ఇంకెప్పుడు అవుతాయి అనుకోవద్దు. సమయం ఉంటుంది, జరుగుతుంది కార్యక్రమాలు, ఓ రోజు ఆలస్యమైనా కూడా. అట్లానే ఈ 12లో శని సంచారం వల్ల ధన రాబడి తగ్గుతుంది, అధికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది మీనరాశి వారికి. ముఖ్యంగా ఖర్చులతో పాటు నోటు దురుసుతనం ప్రవర్తించకండి, బంధు విరోధాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఒకచో సంతానం వల్ల చికాకులతో ఉంటారు, అయినా సమయం పాటిస్తూ సమయధోరణి పాలనతో ఉండి వాళ్ళతో కూడా మంచిగా ఉండటం మంచిది. అంతేగాని ఎంత చెప్పినా సంతానం కూడా నా మాట వినటం లేదు అనుకునే స్వభావంతో ఉండకండి. ఈ రకమైన స్థితిని చూస్తే మీనరాశి వారికి 50% కూడా 40% అనుకూల అంశం కూడా ఉందంతే. ఆ 40% కూడా ఏంటంటే చంద్రుడి యొక్క దశలు, ఆ యొక్క రాసులు మారుతుంటాయి కాబట్టి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి నెల రోజుల్లో అన్ని రాసుల సంచారం జరుగుతుంది కాబట్టి శని సంచారం అనుకూల అంశం. అట్లనే బుధుడు శుక్రుడు అనుకూల అంశాలు కాబట్టి 40% బాగుంది వీరికి.
60% అనేది బాలేదు. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే మీన రాశి వారికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు, గ్రహ పీడా స్తోత్రము, అట్లానే ఆదిత్య హృదయ పారాయణం చేయటం, గురు చరిత్ర పారాయణం చేసుకోవటం మంచి సత్ఫలితాలు ఇస్తాయి. స్థానచలనాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అంటే ఉండే స్థలం నుంచి మారచ్చు, లేదా ఉద్యోగంలో కూడా మారచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ మీద అపవాదాలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, అటు ఉద్యోగంలో స్థానంలో కావచ్చు, బయట అయినా కావచ్చు, ఇంటా బయట. కాబట్టి చాలా సంయమనం పాటిస్తూ ముందర ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి ప్రతికూల వాతావరణంగా ఉంది కాబట్టి జూలై మాసం అంతా కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయటం, అట్లనే దునిలో నవగ్రహ ధాన్యాలు వేసి ప్రదక్షిణాలు చేయటం, అశ్వత్థవృక్షం అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వల్ల రావి చెట్టుకి పాలు పోయటం, చక్కెర కలుపుకున్న కానీ బెల్లం కలిపిన పాలు కానీ పోస్తే సత్ఫలితాలు అనేవి ఇంకా బాగా వస్తాయి. మొత్తం మీన రాశి వారికి ద్వాదశ రాశుల ఫలితాలు చూసాం. ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో కొంత ప్రతికూలం, కొంత అనుకూలమైన వాతావరణంతో ఉంటాయి. కాబట్టి ప్రతి రాశి వారు ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే గ్రహ సంచారం అనేది ఒక నెల, దిన ఫలితాలు ఒక రోజు, సంవత్సర ఫలితాలు అనేవి మనం చూస్తుంటాం. అట్లాగే గోచార ఫలితాలను తీసుకోవాలా, జాతకరీత్యా ఉన్న ఫలితాలు ఎవరికైనా జాతకం ఉంటే ఆ జాతక ఫలితాలు కూడా తీసుకొని బేరీజు వేసుకొని రెండింటి విధానంగా ముందరకు వెళ్ళాలి. కానీ రాశి ఫలితాలు బాగున్నాయి కదా అని ముందరకు వెళ్ళటం కాదు. జాతక చక్రం పరిశీలన చేసుకొని ఇంకా ముందుకు పోతే అవి రెండూ కలుపుకొని మనకు అనుకూల సమయమా ప్రతికూల సమయమా అనేది 100కి 100% తేలుతుంది. కాబట్టి 50% గోచారం, 50% జాతకపరమైన ఆలోచనలు చేసుకుంటూ ప్రతి పనిని ముందు సాగితే మంచిది. శుభం భవతు.